అభ్రఘంటాపదంబున అరుగునప్పుడు ఆకాశంలో వెడుతూ చంద్రుడు మురిసిపోయే పట్టణం కాశీపట్టణం. చంద్రుణ్ణి చూసి మిగిలిన చోట్ల మనం మురిసిపోతే చంద్రుడు మురిసిపోతాడు కాశీపట్టణం మీద ప్రయాణం చేస్తూ. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎంత గొప్పదో అంత గొప్ప లింగం మళ్ళీ స్మరణ చేత మోక్షమునే ఇవ్వగలిగినటువంటి లింగం కేదారేశ్వర లింగం. కేదారేశ్వరుణ్ణి ప్రతిరోజు నిద్ర లేవగానే ఒకసారి ప్రాతకాలమునందు మళ్ళీ ప్రదోషకాలమునందు అలవాటుగా చేసుకుని ఓం కేదారేశ్వరాయ నమః 2 మాటలు రోజుకంతే, ఉదయం సాయంకాలం ఉభయ సంధ్యల యందు అన్నాడు అనుకోండి, వాడికి మోక్షం ఇచ్చేస్తానన్నాడు. అందుకే హిమాలయాల్లో ఉన్న కేదారేశ్వరుడు కన్నా కాశీపట్టణంలో ఉన్న కేదారేశ్వరుడు చాలా ఉదారుడు. పైగా అక్కడే గౌరీ కుండ ఉంది. కేదారేశ్వరుడి యొక్క దర్శనానికి ఒక నియమం ఉంది. కేదారేశ్వరుడి దగ్గరికి వెడితే చాలు కోరికలు తీరుతాయి, అనుగ్రహాన్ని పొందేస్తారు. కానీ ఎలా వెళ్ళాలి అంటే ప్రాతకాలమునందు మర్చుడు హరత్ పాపాభిదానంబు హరత్ శ్రోత పూర్వమునందు మునింగి మహాజ్యోతిర్మయంబు మునిధ్యాతవ్యంబు శాశ్వతంబైన కేదారేశ్వరలింగంబు సంప్రీతించేరి భజించి బడయున్ సంప్రీతి కామ్యార్థ సిద్ధార్థుల. తెల్లవారుజామున వెళ్ళాలి. వెళ్ళి కేదారేశ్వరలింగాన్ని దర్శనం చేసే ముందు గంగానదిలో స్నానం చేసి కేదారేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు ఓంకారేశ్వర లింగం అని ఇక్కడే కాశీపట్టణంలో బ్రహ్మగారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అకార ఉకార మకారములతో 3 లోకములకు 3 మూర్తులకు 3 కాలములకు మూలమైన భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని అకార ఉకార మకారముల చేత బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగా సమీకృతమై జ్యోతిర్లింగంగా ప్రకాశించాడు. ఇక్కడ ఓంకారేశ్వర లింగంగా ప్రకాశించినప్పుడు వరమిచ్చాడు. అభిషేకం చెయ్యాలి అంటే నమక చమకములు స్వరము తెలిసి ఉండాలి. స్వరం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంలో చదవాలి. అభిషేకం ఎవరు కూర్చున్నారో వాళ్ళకి కూడా అభిషేక ప్రక్రియ తెలిసి ఉండాలి. తెలిసి తెలియని వాళ్ళు కూర్చుంటే అభిషేకాన్ని సక్రమంగా చేయలేరు. ఎందుకంటే అభిషేక విధానం ఒకటి ఉంది రుద్రకామ్యంలో, ఎంత చక్కగా చెయ్యాలో అలాగే చెయ్యాలి అభిషేకాన్ని. కాబట్టి ఇప్పుడు రుద్రం రాకపోతే అభిషేకం చేయకూడదు. రుద్రం వచ్చినా కొన్ని అధికారములు ఉన్నవాళ్ళు తప్ప లోపలికి వెళ్ళకూడదు. నా రుద్రో రుద్రమచ్చయేత్. అందరికీ మహన్యాసం చెప్పరు, వాళ్ళకి మహన్యాసం చెప్పి అభిషేకం చేయించరు.